నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అమ్మవారి దగ్గర ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ సౌకర్యాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా గతంలో విడుదల చేసిన నిధుల పనులు కూడా పూర్తయినాయి. వాటిని అందుబాటులో కూడా త్వరలోపలనే అవి అందుబాటులో కూడా వస్తాయి భక్తులకి. మరి పూర్తయిన పనుల యొక్క యూసీడీ కనుక ప్రభుత్వం పంపిస్తే మిగతా డబ్బులు కూడా మిగతా టోటల్ ప్రసాద్ స్కీమ్లో 72 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఇప్పుడు సగము పనులు పూర్తయినాయి. మిగతా సగం పనులకు కూడా యూసీ పోతే మిగతా పనులు కూడా మిగతా నిధులు కూడా మనకు శాంక్షన్ వస్తాయి. మిగతా ప్రపోజల్స్ ఏమన్నాయో వాటిని కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. సో అమ్మవారి యొక్క గుడి ప్రాంగణంలో కానీ ఈ యొక్క అలంపూరు టెంపుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తిపీఠం యొక్క శక్తిని ప్రాధాన్యతను భక్తుల యొక్క ఆసక్తిని ఆకాంక్షను వారి యొక్క వసతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రసాద్ నిధులకు తోడుగా ఇంకా కొన్ని నిధులు కేటాయించి ఇక్కడ భక్తులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వాసే కాబట్టి ఈ యొక్క ఏకైక శక్తిపీఠం తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం మరి అమ్మవారి యొక్క ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు హోల్ భారతదేశానికి కూడా అభివృద్ధి పదంలో నడవడానికి భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రజలకు ఆశీర్వాదం ఉండాలి, రైతులకు ఆశీర్వాదం ఉండాలి, మహిళలకు ఆశీర్వాదం ఉండాలి, పిల్లలకు ఆశీర్వాదం ఉండాలి, విద్యార్థులకు ఆశీర్వాదం ఉండాలి. ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా ఈ యొక్క ప్రాంగణం చుట్టూన్నటువంటి టెంపుల్ చుట్టుముట్టున్నటువంటి ఏదైతే అంటే దీనికి సరిపోయేటటువంటి స్థలం కూడా మనకి ఇక్కడ లేదు దేవాలయానికి. గతంలో ఇక్కడ మనకు వరద వచ్చినప్పుడు 2009లో వరద వచ్చినప్పుడు ఈ దేవాలయం మొత్తం కూడా మునిగిపోయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు అలంపూర్ మొత్తం టౌన్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అనేక నెలలు పట్టింది ఈ యొక్క అలంపూర్ కోలుకోవడానికి. మరి అదేవిధంగా ఇక్కడ గుడి చుట్టుముట్టున్నటువంటి కొంత ల్యాండ్ని కూడా మనం ఈ గుడికి తీసుకొని దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ చాలామంది భక్తులు చెప్పిండ్రు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్కింగ్ ప్లేస్ కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు మౌలిక సదుపాయాలు కానీ మరి దేవాలయం ప్రాంగణంలో కూడా కొన్ని ఇక్కడ దేవాలయంలో భక్తులు కోరుకున్నటువంటి కొన్ని ఏర్పాట్లు కానీ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మరి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ చైర్మన్గా కూడా నూతనంగా మరి ఇవాళే ప్రమాణ స్వీకారం చేసినారు. నూతనంగా ఈ టెంపుల్ చైర్మన్గా నాగేశ్వర రెడ్డి గారు మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చొరవ తీసుకొని ఈ యొక్క శక్తిపీఠం యొక్క అభివృద్ధికి అహర్నిశలు మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అమ్మవారు అందరినీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆరోగ్యంతో పాటు రైతులకు సరైనటువంటి సమయంలో వర్షాలు కురిసి అంటే అతి వర్షాలు కాకుండా అతి వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరుగుతుంది. అటువంటి నష్టాలు రాకుండా సరైన సమయంలో వర్షాలు కురిసి రైతులందరూ కూడా ఆనందంగా సంతోషంగా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి విధంగా ఈ రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండేటటువంటి విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.